బర్నీ గారు బేసిక్గా మంచి వ్యక్తే, అందుకనే బాండ్స్ని ఎవరైనా బాండ్స్ చూపించినా కానీ కాదనలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ డాటర్ వచ్చి చెప్పారు కదా, మీరు పెరిగిన వాతావరణం అలాంటి డాడీ, ఎందుకని మిమ్మల్ని ఎవరైనా కేర్ చేసినా మిమ్మల్ని బాండ్స్తో ఒప్పించినా మీరు కాదనలేకపోతున్నారు అనేసి. నిజమే, ఆయన నిజంగానే మంచి వ్యక్తి. కాకపోతే గుడ్డిగా నమ్మేస్తున్నాడు జనాల్ని, మనుషుల్ని గుడ్డిగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్లో తనుజతో క్లోజ్గా ఉన్నాడు, తర్వాత దివ్య వచ్చింది. దివ్య వచ్చేసి ఈయన ఫస్ట్ పొజిషన్లో పెట్టింది. అండ్ ఈయన నా కాంపిటీషన్ అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ చెప్పారంట, దివ్య వాళ్ళ మమ్మీ, నువ్వు బర్నీ గారే నా బ్రదర్ అనిపిస్తున్నారు, సో నువ్వు ఆ హౌస్లోకి వెళ్తే బర్నీ గారితోనే క్లోజ్గా ఉండు అనేసి. ఓకే, అందుకనే ఆయన పెట్టింది, ఆయనతో క్లోజ్గా ఉంది. దాని కట్టెవరు? తనుజ. సో తనుజతో ఆయన క్లోజ్గా ఉన్నా, తనుజకు ఆయన సపోర్ట్ చేసినా అరెస్ట్ చేసేది, ఆయనకి తనుజని దూరం చేసేసింది. బర్నీ గారు కూడా దివ్యనే ఇష్టమైంది, ఎందుకంటే తన కేరింగ్ కానీ తన మాటలు కానీ ఆయనకి నచ్చాయి. సో దివ్యతోనే ఉండిపోయాడు. సో ఏదో ఒక ఇదైంది, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకి తెలియాలి కదా మనం దేనివల్ల బ్యాడ్ అయ్యామనేసి. దివ్య కమాండింగో, దివ్య ఏమన్నా అక్సెప్ట్ చేసేదో, దీనివల్ల బ్యాడ్ అయ్యాం. వచ్చాడు, వాళ్ళిద్దరికి దూరంగా ఉండాలనుకున్నాడు, కానీ ఉండలేకపోయాడు. ఎందుకంటే మళ్ళీ తనకి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, దివ్య తనకి తోడుగా ఉంది, హెల్ప్ చేసింది, అంతా చేసిందంట. మెడికల్ రూమ్లో కూడా ఆయన బయటకు వచ్చేంత వరకు డోర్ దగ్గర ఉండిపోయిందంట. ఎందుకు ఉండిపోయింది? ఎక్కడ మళ్ళీ తనుజ వచ్చి కేర్ చూపించేస్తుందో, తనుజ వచ్చి మళ్ళీ ఎందుకు ఆయన క్లోజ్ అయిపోతుందని హిపోక్రెట్. తనుజ ఆల్రెడీ చెప్పింది కదా సార్ మీకు లోపలికి వచ్చిన తర్వాత, బర్నీ గారు ఇంకా మీ గేమ్ మీరే ఆడుకోండి, నా గేమ్ నేను ఆడుకుంటాను, ఎందుకంటే మా బాండింగ్స్ వల్ల మీరు గేమ్కి దూరం అవుతున్నారు, ఎలిమినేట్ అయిపోయారు, ఇంకనైనా మీరు పుంజుకోవాలి, బాగా ఆడాలి అనేసి. తనుజ ఫ్యాన్స్ వల్లే బర్నీ గారు అక్కడ సేవ్ అయిపోయారు. శ్రీజాని ఎలిమినేట్ చేసింది తనుజ ఫ్యాన్సే, బర్నీ గారిని ఉంచింది తనుజ ఫ్యాన్సే. ఈ రోజు ఎపిసోడ్లో కూడా దివ్య తనుజ కొట్టుకుంటుంటే బర్నీ గారు, హే బర్నీ గారు ఇక్కడ రండి అంటుంది దివ్య. అంతా ఇదెందుకు? ఆయన ఏజ్ ఏంటి? ఏంటి? తనుజ రండి అంటుంటే మీరు ఎందుకు వస్తున్నారు అని బర్నీ గారిని అడుగుతుంటే అనలేదు తను, బర్నీ గారు అన్నది, బర్నీ గారే అన్నది. ఏంటి బర్నీ గారు ఇంత గుడ్డి సపోర్ట్ ఏంటి? ఇంత సపోర్ట్ ఏంటి? ఓకే, మీకు దివ్య అంటే చాలా ఇష్టమని అర్థమైపోతుంది, కానీ ఏంటి తను అన్నా కూడా అనలేదు అనడం ఏంటి? తను లిటరలీ దివ్య తనుజని టార్గెట్ చేస్తుంది, అది మీకు తెలుసు, అయినా కూడా దివ్యని ఏం అనలేకపోతున్నారు, ఎందుకంటే తను కేర్ చేస్తుంది మిమ్మల్ని. అదే తన స్ట్రాటజీ, దివ్య స్ట్రాటజీ అదే, ఏం అనకూడదు, అందుకే అందరితో మంచిగా ఉంటుంది. తనుజకు అలా ఉండడం రాదు, పైన ఒకలాగా లోపల ఒకలాగా రాదు, అందుకే తను అందరితో బ్యాడ్ అవుతుంది, తిను మంచిగా ఉంటుంది, అంతే.